హలో అండి. అందరికీ నమస్తే. అందరికీ శుభోదయం అండి. ఈరోజైతే నేను చాలా ఎర్లీగా నిద్రలేసాను. సో, ఎందుకు లేచాను అనేది నా లాస్ట్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. నేను చెప్పాను కదా, సప్త శనివారాల వ్రతం చేసుకుంటున్నాను అనేసి. ఈ వీక్ అయితే లాస్ట్ వీక్ అనమాట. లాస్ట్ వీక్ సాటర్డే అనమాట. సో, నిద్ర లేసేసి బయటకు వచ్చాను అనమాట. సో, గేట్ తీసాను. జూకి కడిగితే సుస్సు వస్తున్నాయంట. వాడి పని వాడైతే కానీ చేస్తున్నాడు. అండ్ మా సరౌండింగ్స్ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అసలు మా సరౌండింగ్స్లో అయితే ఎవ్వరూ అసలు ఈ టైంలో నిద్ర లేవరనమాట. సో బట్ నేను కూడా లేవండి, అందరి గురించి ఎందుకు, నేనే లేవను అసలు. ఇంకా ఈరోజైతే వ్రతం చేసుకోవాలి కదా, అందుకనైతే నేను ఎర్లీగా అయితే నిద్ర లేసాను అనమాట. సప్త శనివారాల వ్రతం గురించి చెప్పేది ఏముండదు కదా. నేనైతే ప్రతిసారి ఇదే ఫస్ట్ టైం చేసుకోవడం. చాలామంది చాలా చెప్తూ ఉంటారు, బట్ నేను చేసుకోవడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి. ఏదైనా ఫంక్షన్ ప్రోగ్రామ్ ఉంది అంటే మనకు ముందు ఉండేవి ఇంట్లో పనులు. సో ఇంకా వ్రతం అంటే చెప్పనక్కర్లేదు, ఎంత ఉంటుంది అంటే వర్క్ లెక్కలేనంత వర్క్ ఉంటుంది అనమాట. అంత వర్క్ని కూడా మనం ఈజీగా మేనేజ్ చేసుకుంటాం. ఈజీగా కాదులే, కష్టపడుతూనే ఈజీ మేనేజ్ చేసుకుంటాం. సో నేను అంతే, నేను ఒక్కదానే చేసుకుంటాను ఇంట్లో ప్రతి పని కూడా. ఇక్కడైతే కసువు చిమ్మేశాను, ఇంకా తుడిచేస్తున్నాను అనమాట. సో చెప్పా కదా, ఫెస్టివల్స్ కానీ, ఫంక్షన్స్ కానీ, పూజలు కానీ, పండగలు కానీ, ఎన్ని పనులున్నా మన పని మనకు తప్పదు. కసువులు ఉడుచుకోవాలి, ఇల్లు తుడుచుకోవాలి, ముగ్గులు పెట్టుకోవాలి, అందంగా సరిదిద్దుకొని మన అందాల బృందావనాన్ని చూసుకోవాలి కదా. సో అంతే అన్నమాట, నా కాన్సెప్ట్ అయితే అదే. ఎలా ఉన్నదాన్నైనా అందంగా రూపుదిద్ది బృందావనం చేసేంత శక్తి సామర్థ్యం ఉన్న వాళ్ళే ఆడవాళ్ళు. సో ఇదనమాట. ఏదో చెప్పాలని అయితే కాదు, ఇంట్లో ఉండి నేనేం చేస్తున్నానంటే నేను డైలీ చేసేదాని గురించే చెప్తున్నాను. నా ఇల్లు ఎలా ఉంటుంది అనే సంగతి నాకు తెలుసు, మీ ఇల్లు ఎలా ఉంటుంది అనే సంగతి నాకెలా తెలుస్తుంది మీకు కాకుండా, చెప్పండి. అందుకనే చెప్తున్నా, చిందరవందరగా ఉన్న ఇంటిని కూడా బృందావనంలో మార్చగలిగే శక్తి ఉన్నదే మహిళ. ఇప్పుడు మనం తలస్నానం చేస్తాము, బయటకు వెళ్తాము, మన జుట్టు ఎలా అయిపోద్ది చెప్పండి, ఎంత చిక్కు పడిపోయింది. అంత చిక్కుని ఎవరు తీస్తారు? మనమే కదా. చిక్కున్నప్పుడు తలనొప్పి, చిక్కు తీసాక ఎంత హాయిని ఇస్తుంది మన తల మనకు. అలానే ఎంత చిందరవందరగా ఉన్న ఇంటినైనా సరిదిద్దగలిగేది ఆడదే. ఆడది ఆదిపరాశక్తి స్వరూపం. కానీ ఈ టాపిక్కి నేను చేసే పనికి సంబంధం లేదు, కానీ ఎందుకో చెప్పాలనిపించింది ఈ టాపిక్లో. నాకు అయితే చుక్కల ముగ్గులు, గీతల ముగ్గులు అంటే చాలా ఇష్టం, కానీ నాకు పెద్దగా గీతల ముగ్గులు రావు. ఇది నేను చిన్నప్పటి నుంచి ట్రై చేసిన, చిన్నప్పటి నుంచి అంటే స్కూల్ డేస్ నుంచి కూడా నేను దీన్నే ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. చాలా బాగా నేర్చుకున్నాను, కానీ గీతలు మాత్రం స్ట్రైట్గా గీయడం మాత్రం రాలేదు. చుక్కల్ని ఈ గీతల్ని ఇటు, ఈ చుక్కకి అటు అది కలపటం అయితే నేర్చుకున్నాను అనమాట. అండ్ చుక్కల ముగ్గుల్లో కూడా ఇది నా ఫేవరెట్ ముగ్గు అనమాట. గీతల ముగ్గులు ప్లస్ చుక్కల ముగ్గులు రెండిట్లో కూడా ఇది నా ఫేవరెట్ ముగ్గు. ఇంకా ముగ్గులు వేయడం అంటే నాకు చాలా చాలా ఇష్టం, కానీ నాకు గీతల ముగ్గులు తక్కువ వచ్చు. ఇంకా వేరే డిజైన్స్లో అయితే బాగా వేస్తానన్నమాట. అండ్ దీనికి కూడా నా కళాఖండాలన్నీ కూడా గీసి దీన్ని కొంచెం అందంగా అయితే చేశాను. అందంగా కాదు, వేసింది అందంగా. నా కళాఖండాలతో దీన్ని కొంచెం మెరుగులు దిద్దానమాట. అది ఎలా ఉంది ముగ్గు బాగా? అంత చుక్కల ముగ్గులు గీత ముగ్గు వేసిన తర్వాత కింద కూడా గీత చుక్క కలపకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. అందుకే మనసు ఊరుకోక ఇక్కడ కూడా ఒక చిన్న గీత ముగ్గు పెట్టేశాను. మీలో ఎంతమందికి గీత ముగ్గు వచ్చనేది కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.
నేను మన ఛానల్లో వచ్చే వీడియోస్ గురించి చెప్పాలంటే కంటిన్యూస్గా వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ వంటకి సంబంధించి కుకింగ్ సంబంధించిన వీడియోస్ వస్తుంటాయి. జూకీ ఉంది కదా మా ఇంట్లో డాగ్, పీట్స్కి సంబంధించి కూడా మన ఛానల్లో అయితే చిన్న చిన్న వ్లాగ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ చూసారా, అక్కడ అంతా మంచిగా వేసి ఇక్కడ మాత్రం అని ఒక పువ్వు ఎగిరేసినట్టు వేసాను అనమాట. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలానే అన్నీ కొట్టించుకుంటాయి ఎలా చెప్పండి. ఇంకా ఇక్కడ ముగ్గు పెట్టడం అయిపోయింది. తులసమ్మ దగ్గర కూడా ముగ్గు పెడదామని అయితే వెళ్ళిపోయాను అనమాట. తులసమ్మ దగ్గర కూడా చిన్నగా సింపుల్ ముగ్గు పెట్టేశాను. అంత ముగ్గు వేసినప్పుడు పసుపు కుంకుమ పెట్టకపోతే ఎలా? అలా అని పసుపు కుంకుమ కింద వేసేస్తామా ఏంటి? కాలుతో తొక్కే చోట పసుపు కుంకుమ అస్సలు వేయకూడదు. పసుపు కుంకుమ దైవ స్వరూపాలు. అందుకని పసుపు కుంకాన్ని ఎప్పుడు కూడా కింద అస్సలు వేయకూడదు, ముగ్గులో కూడా వేయకూడదు. దానికి రీప్లేస్మెంట్గా నేను ఇక్కడైతే కలర్స్ వేస్తున్నాను. ఎల్లో కలరు అండ్ రెడ్ కలర్ అనమాట. మీకు ఫోన్లో చూడడానికి ఇది కొంచెం ఆరెంజ్ షేడ్లో ఉంటుంది, బట్ ఇది రెడ్ కలరేను. డార్క్ రెడ్ కలర్ కాదు, కానీ రెడ్ కలర్, ఇది లైట్ రెడ్ కలర్ అనమాట. ఫైనల్గా నా ముగ్గు ఎలా ఉంది అనేది మాత్రం కామెంట్ చేసేయండి. నా ముగ్గు ఫైనల్ లుక్ చూపిస్తాను, చూసేయండి. చూసి మాత్రం అసలు నాకు ఎలా ఉందని చూడండి. నాకైతే చాలా భయం వేసిందండి ఈ టైంలో బయటకు వచ్చి ముగ్గు వేయాలా వద్దా అని. నాకు చాలా భయం అనమాట. మా సరౌండింగ్స్లో ఎవరు నిద్ర లేవరు, బయట ఎవ్వరు ఉండరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. భయం నాకు అసలు. చీకట్లో ఒక్కదాన్నే ఉండాలంటే అసలు భయం. ఇంట్లో కానీ నేను అసలు ఒక్కదాన్ని ఉండలేను అనమాట. భయం నాకు ఎందుకో కానీ ఒంటరిగా లోన్లీగా అనిపిస్తుంది అనమాట. చాలా భయం వేసేసిద్ది. అందుకని వెయ్యాలా వద్దా అనుకుంటూ ఉన్నాను. మా వారైతే ఇంతలోనే నిద్ర లేచేసి న్యూస్ చూసుకుంటున్నారనమాట. ఇక్కడ అప్పుడు పట్టేసేసినాను, ఆరలేదు. కానీ ఎవరొకరు నిద్ర లేస్తారు కదా, అందుకని అనమాట. ఈ ముందు రూమ్లో మా పిల్లలు పడుకుంటారు. వాడైతే హాయిగా పడుకున్నాడు, వాడి పని వాడు కానిచ్చి. మా వారు నిద్ర లేసి ఫోన్లో న్యూస్ చూస్తున్నారనమాట. ప్రతి వీక్ కూడా నేను ఫ్రైడే నైటే అంతా క్లీన్ చేసి పెట్టుకునేదాన్ని. బట్ ఈసారి బాగా హెడేక్ ఉందండి. అసలు నాకు శుక్రవారం మార్నింగ్ నుంచి కూడా ఎంత ఫుల్ హెడేక్ ఉందంటే అమ్మో నా వల్ల కానంత ఉందన్నమాట. నేను ఏ పని స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ అయితే నాకు వేడి నీళ్ళు కంపల్సరీ ఉండాలి. ఎర్లీ మార్నింగ్ వేడి నీళ్ళు కాసుకున్నాను అనమాట. అండ్ ముందు రూమ్లో మా అత్తయ్య మామయ్య పడుకుంటారు. మా మామయ్య గారు అయితే నిద్రలేస్తే ఆయన వాటర్ ఇచ్చేసాను. ఇంకా పూజ చూస్తున్నారా, చాలా చాలా అద్భుతంగా ప్రశాంతంగా అయితే జరిగిందనమాట. పూజ మాత్రం అసలు ఎంత బాగా చేసుకున్నానంటే, దేవుడికి నైవేద్యం పాలు, దేవుడికైతే నైవేద్యంగా పాలు, వడపప్పు, పానకం, టెంకాయ, బెల్లం, అరటికాయల తాంబూలం అయితే నేను సమర్పించుకున్నాను. వ్రతం గురించి చెప్పాల్సిందే లేదన్నమాట. అసలు మనసులో ఎంత కూడా చిన్న లోటుపాటు కూడా లేకుండా చాలా ప్రశాంతంగా హాయిగా తనివి తీరేంతగా అయితే నేను దేవుడికి ఈరోజు వ్రతం చేసుకున్నాను. చాలా చాలా సంతోషంగా ఉంది అసలు నాకైతే. నాకు ఈరోజు వ్రతం చేసుకుంది 2 కళ్ళు సరిపోలేదనమాట. చివరిగా అయితే మా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నాను అనమాట. నాకున్న కోరికని, నా సంకల్పాన్ని నెరవేర్చు స్వామి అని చెప్పి మొక్కుకొని మా వారి దగ్గర కూడా అక్షంతలు వేయించుకున్నాను. ఇంట్లో వాళ్ళంతా నిద్రలేసేసి నాకైతే ఇంకా గట్టిగా మొక్కని చెప్తున్నారు అనమాట. వీడియో నచ్చితే లైక్, ఛానల్ సబ్స్క్రైబ్.